రే డాక్టర్, ఆ మురళిగాడు ఏం చెప్పినా వింటం లేదురా. రే కమల్, నువ్వేనా అది? నిన్నేరా వెతుకుతున్నాను. ఏంటి మావయ్య ఇదంతా? ఎందుకు ఇలా చేసావురా? నీకేమైందిరా? ఏమైంది? ఎందుకు మావయ్యతో మాట్లాడావు? ఎందుకు మావయ్యని కొట్టావు? చెప్పురా, ఎందుకు ఇలా చేసావు? చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పురా, చెప్పు. మావయ్య, 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 ఏమైంది మావయ్య? ఏమైంది? చెప్పు మావయ్య. వాడు ఏం చేశాడో తెలుసా? డాక్టర్ని చంపింది వీడే. వాడి ప్రవర్తన ఏం బాలేదు. వాడు నిన్ను తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నట్టు అనిపిస్తోంది. చచ్చా, తను అలాంటి వాడు కాదు. చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు. వాడి గురించి నాకు బాగా తెలుసు. మీరు అపార్థం చేసుకోకండి. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవద్దు కస్తూరి. నీకు నేను, నాకు నువ్వు, మనం ఇద్దరం ఇలాగే ఉండిపోతాం కస్తూరి. అరవింద్, నీకు ఏం ద్రోహం చేశారా? ఎందుకు ఆయన చంపావురా? చెప్పరా, చెప్పు. రే, నిన్ను తోడబుట్టిన తమ్ముళ్ళ చిన్న పిల్లల్లో చూసుకున్నాను కదరా, కానీ నిలవెత్త విషంలా తయారయ్యావు కదరా. మావయ్యని ఎదిరించి గొడవ పడేంత స్థాయికి వచ్చావా? నన్ను ముట్టుకుని మాట్లాడుతుంటే తప్పుగా భావించలేదురా, కానీ నీ నీచమైన ఆలోచనలతోటి నా చుట్టూ తిరుగుతున్నావని ఎప్పుడేరా నాకు అర్థమయ్యింది. అమ్మా నాన్న దూరమైన వాళ్ళు తప్పుడు దారిలో పోతారని నువ్వు ఇప్పుడు నిరూపించావు కదరా. నువ్వు నా తమ్ముడివని నేను మాటలతో చెప్పలేదురా. ఆ మాటల వెనక నీ మీద ప్రాణం ఉందిరా. దాన్ని వేళ్లతో పెకలించేసావు కదరా. నేను చేసుకోబోయే అమ్మాయిని నువ్వు తల్లిలా చూసుకుంటావేమో అనుకున్నాను రా. అలాగే కస్తూరి కూడా అనుకుంది, కానీ తననే తప్పుగా చూసావు కదరా. ఇది నీ తప్పు కాదురా. మంచేదో చెడేదో తెలుసుకోకుండా పాఠాలు చెప్పే టీచర్ని ప్రేమించడం, పెళ్ళైన పక్కింటి ఆడదాన్ని ప్రేమించొచ్చు అనే ఈ సమాజం చేసే తప్పురా. ఇలా తప్పుగా చూస్తుంటే ఆడపిల్లలు ఎలా బతకగలుగుతారా? దీన్ని ఎవరు మగతనం అనర్రా. నీకు కావాల్సింది నా శరీరమే కదా. రారా, వచ్చి